ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ ఏది క్లియర్గా అనిపించదు. చాలా మంది అనుకుంటారు థింక్ చేస్తే క్లారిటీ వస్తుంది అని, కానీ యాక్చువల్లీ థింకింగ్ కీప్ యువర్ థాట్స్ ఇన్ ఎ లూప్. అదే థాట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీరేమో సొల్యూషన్ కోసం వెతుకుతారు, కానీ మైండ్ అదే సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఒక చిన్న చేంజ్ చేస్తే ఆ లూప్ బ్రేక్ అవుతుంది. అదే రైటింగ్ యువర్ థాట్స్. సైకాలజీ చెప్తుంది, వెన్ యూ రైట్ యువర్ థాట్స్ డౌన్, యువర్ బ్రెయిన్ స్లోలీ షిఫ్ట్స్ ఫ్రమ్ ఇమోషనల్ మోడ్ టు లాజికల్ మోడ్. అంటే మీరు రాయడం స్టార్ట్ చేస్తే మీ మైండ్ కామ్ అవుతుంది, క్లారిటీ రావడం మొదలవుతుంది. గీతాలో దీనే స్వాధ్యాయ అంటారు. సెల్ఫ్ స్టడీ అంటే మిమ్మల్ని మీరు చదువుకోవడం. కృష్ణుడు ఏం చెప్పారంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్ నాలెడ్జ్. జర్నలింగ్ అంటే డైరీ రాయడం కాదు, అది స్వాధ్యాయ. మీరు మీకు రాసుకునే లెటర్. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? మైండ్ బిజీగా ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు, ఎమోషన్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, డెసిషన్స్ తీసుకోవాలి కానీ ఆన్సర్ దొరకదు. ఇవన్నీ మీ మైండ్ రిలీజ్ కోసం అడుగుతున్న సైన్స్. జర్నలింగ్ అంటే రోజు చేయాల్సిన హ్యాబిట్ ఏం కాదు, ఇట్స్ ఎ టూల్. మీకు అవసరమైనప్పుడు యూస్ చేసే టూల్. హౌ టు యాక్చువల్లీ యూజ్ ఇట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ టైం మీ మైండ్ రియల్లీ హెవీగా ఫీల్ అయింది ఎప్పుడు, అండ్ అప్పుడు మీరు ఏం చేస్తారు?